బ్రో అనస్థీషియా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, రీనల్ డయాలసిస్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మెడికల్ రికార్డ్ సైన్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ న్యూరో సైన్స్ టెక్నాలజీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ దాంతోపాటుగా క్రిటికల్ కేర్ టెక్నాలజీ అని చెప్పి, అండ్ రేడియాలజీ అని చెప్పి, రేడియోథెరపీ అని చెప్పి చాలా కామెంట్స్, చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ మోర్ దాన్ 100+ మెసేజెస్ అయితే నాకు వచ్చినాయి పర్సనల్గా, ఓకేనా. అండ్ కామెంట్స్ చాలామంది అయితే అడుగుతున్నారు, సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. సో ఈ నోటిఫికేషన్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్స్ మనకు ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా వేసుకుంటూ ఉంటాం. మనం 2023 నుండి అందరిని అయితే గైడ్ చేస్తున్నాం. అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల, బీఎస్సీ నర్సింగ్ లోపల, పీపీటీ లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి. సో ప్రతిదీ కూడా గైడెన్స్ అయితే చేస్తా. మనకి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ లోపల డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కోర్సెస్, నేను ఇందాక చెప్పిన కదా అనస్థీషియా అని చెప్పి, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ అని చెప్పి, ఈ కోర్సెస్ అన్నిటిని కూడా మనం ఏమంటాం కదా అంటే అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అంటాం. సో ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేది ఒక 15 కోర్సులు అయితే ఉన్నాయి. సో ఈ 15 కోర్సులలో బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా ఒక పార్ట్. సో ఈ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీని పక్కకు పెడితే మనకు 13 కోర్సులు అయితే ఉంటాయి. అనస్థీషియా టెక్నాలజీ అని చెప్పి, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని చెప్పి, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అని చెప్పి, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అని చెప్పి, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అని చెప్పి, మెడికల్ రికార్డ్ సైన్సెస్ అని చెప్పి, రేడియోథెరపీ టెక్నాలజీ అని చెప్పి ఇట్లా ఒక 15 కోర్సులు అయితే ఉన్నాయి. సో ఈ 15 కోర్సులకు సంబంధించి మనకు ఒక్కటే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి వస్తుంది. అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కాకుండా మనకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మనకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోపల ఈ నోటిఫికేషన్ అయితే అయిపోయింది అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. అండ్ 2023లో 2024లో చూసుకుంటే మనకు అక్టోబర్లో అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకొని దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అండ్ ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ రావాలంటే మనం ఏం చేయాలని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. మీరు కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా మనం అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గైడెన్స్ లోపల మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అవుతుంది, 1-to-1 గైడెన్స్ అని చెప్పి. సో ఆ 1-to-1 గైడెన్స్కి సంబంధించి కింద నేను డిస్క్రిప్షన్ లోపల అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి మన యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ లింక్ అయితే ఇస్తా, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరు బీపీటీ అనుకుంటే బీపీటీ కోర్స్ లోపల జాయిన్ అయ్యారు. అండ్ దాని తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది, మిగతా అలైడ్ హెల్త్ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ మీకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అండ్ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఉంటుంది. అండ్ ఏ టైం లోపల ఎట్లాంటి నోటిఫికేషన్ వస్తుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేను డీటెయిల్గా మాట్లాడినా. నేనైతే డెఫినెట్గా చెప్తున్నా, ప్రీవియస్ ఇయర్ గైడ్ చేసిన అండ్ ఈ ఇయర్ కూడా గైడ్ చేస్తా. మీరు మన అనలిసిక్ ట్యూటర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైతే కోర్స్ లోపల మీరు వెళ్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ లోపల అయితే జాయిన్ అవ్వండి. మనం ఈ కోర్సెస్ చేయాలనుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. అండ్ దాంతోపాటుగా ఈ ఏజ్ అనేది 31 డిసెంబర్ 2025 వరకు 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. వెన్ ఇట్ కమ్స్ టు కోర్స్ డీటెయిల్స్ మనకి 3 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ తర్వాత +1 year కంపల్సరీ ఇంటర్న్షిప్, మొత్తం 4 years అయితే మనం ఈ కోర్సెస్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీకి సపరేట్ ఉంటుంది. బీఎస్సీ ఎంఎల్టీ ఓన్లీ 3 years ఉంటుంది, అండ్ బీపీటీ అనేది 4 years + 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇట్లాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.